కూటమి ప్రభుత్వ హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పేదలు సోమవారం విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ పాల్ కిరణ్ కి ఆయన వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా హామీ అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3.20 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో ఇళ్ల స్థలాల కోసం నిధులు కేటాయించలేదని, కనీసం 10,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలానే టిట్కో ఇల్లు కూడా తక్షణమే అర్హులకు కేటాయించాలని కోరారు. ప్రస్తుత సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పేద ప్రజలను సమీకరించి పోరాటం చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు మాట్లాడుతూ పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వం భూములు లేవని చెబుతున్నారని, వేల ఎకరాల భూములు కబ్జాదారుల కోరల్లో ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గం సభ్యులు ఎ. విమల, ఎస్.కె. రెహమాన్, పార్టీ ఏరియా కార్యదర్శులు వి. సత్యనారాయణ, ఎం.ఏ. బేగం, సత్య, ఏఐటియుసి నాయకుడు జె.డి. నాయుడు తదితరులతో పాటు ఇళ్లు లేని పేదలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లు 2 స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం కోసం మీరు ఇస్తానన్న 4 లక్షలు కాకుండా 5 లక్షలు మంజూరు చేసి పేద ప్రజలందరికీ గృహం లేని పేదలు ఉండకుండా చూడాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు అలా కాదు, పేదలందరినీ పోగేసి ఉద్యమానికి సిద్ధపడడం తప్ప మరొక మార్గం సిపిఐకి లేదు. వీళ్ళందరినీ ఐక్యం చేస్తాం. అర్హులైన పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చినంత వరకు మేము ప్రభుత్వం వెంటబడతాం, ప్రజల పక్షాన్ని ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున చిల్లర మనకి 5,500 చిల్లర రాసామండి. ఈరోజు చాలా వరకు వచ్చాయి, మిగిలినవి కూడా కలెక్ట్ చేసి ఎంఆర్ఓ వరకు అందజేస్తాం. లాస్ట్ టైం ఇవ్వలేదు, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల సచివాలయంలో కొన్ని ఇచ్చాం, ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం. అన్నీ కలిపి దాదాపు ఒక్క విశాఖపట్నం రూరల్ మండలంలోనే 20 నుండి 25,000 వరకు మేము ఇచ్చాం సిపిఐ తరఫున. ఇవన్నీ అర్హుల జాబితా తేల్చాల్సింది ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాంగం. అర్హుల జాబితా తేల్చి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పి మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్నారు. కానీ 9 మాసాలు గడిచినా సరే ఆ అజెండా గురించి ఇప్పుడు మాట్లాడడం. పైగా నిన్న బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో అర్హులైన పేదవాళ్ళ లిస్టు తయారు చేయాలి. వాళ్ళందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. దీనితో పాటు ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో అవి వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినవి, ఆయన స్కీమే అది. మరి వాళ్ళ సంవత్సరాల తరబడి లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తారు. సంవత్సరాలు ఇప్పటికే 5-6 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఏమంటే ఇప్పటికైనా సరే ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయండి. ఎవరైతే డిపాజిట్ కట్టారో డిపాజిట్దారులందరికీ కూడా ఇల్లు సక్రమంగా పంపిణీ చేయండి. దీంతో పాటు ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ బడ్జెట్లో కనీసం 10,000 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాల కోసం కేటాయించమని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కేంత వరకు, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది.